ఎటు చూసిన భీష్ముడి రథం మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. కొంతమంది అయితే ప్రాణంతో అలా క్రాల్ చేస్తూ కనిపిస్తున్నారు. నేను ఇవాళ నీ రుణాన్ని తీర్చుకోవడానికి నా లైఫ్ ని కూడా ఇచ్చేస్తాను. భీష్ముడి బాడీలో ఎన్ని బాణాలు గుచ్చుకున్నాయంటే తను కింద పడ్డ నా లోపల ఉన్న బాణాలు ఏవైతే బాణాలు ఇప్పుడు నా రక్తాన్ని పీరుస్తున్నాయో కొట్టిన ప్రతి ఒక్క బాణం ఇవాళటి నుంచి మహాభారతం 2 షార్ట్స్ ఎవ్రీ డే మన డిఎంటిఎల్ ఛానల్ పై వస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు నో ఇట్ మోర్ క్విక్లీ నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పై 120 పార్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. గో ఫాలో మీ ఇన్స్టాగ్రామ్. లెట్స్ కీప్ ఎ టార్గెట్ ఆఫ్ 700 likes to this video. Subscribe to the channel to not miss out on videos and on the shorts. Let's get into the video. 9th day యుద్ధాన్ని అర్జునుడు ఇంకా అభిమన్యు చాలా బాగా స్టార్ట్ చేస్తారు. ఇవాళ గెలుపు వీళ్ళదే అన్నంత ఊపులో వాళ్ళ యుద్ధాన్ని చేస్తున్నారు. అలంబుస ఇంకొకసారి తన మాయను ప్రయోగిస్తాడు. పాండవులకు అసలు ఏమీ కనపడట్లేదు. ఆ మాయలో నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఎక్కడ చూడు అరుపులు కేకలు మాత్రమే వినిపిస్తున్నాయి. అభిమన్యు వాళ్ళందరినీ కాపాడుతాడు తన భాస్కరాస్త్రాన్ని వేసి. అలంబుసతో తను యుద్ధాన్ని చేస్తాడు. ఆ యుద్ధంలో అలంబుసాని తన రథం మీద నుంచి అభిమన్యు కింద పడేస్తాడు. అప్పుడు అర్జునుడు ఇంకా అభిమన్యు భీష్ముడి వ్యూహంలోకి కలిసి వెళ్తారు. 9వ రోజు మధ్యాహ్నానికి మొదలైంది భీష్ముడి అసలైన యుద్ధం. దానికంటే ఒక రోజు ముందే దుర్యోధనుడు తన దగ్గరకు వచ్చి తన ప్లేస్ ని కర్ణుడికి ఇవ్వమని తనకి చెప్తాడు. ఆ ఇన్సల్ట్ ని భీష్ముడు తీసుకోలేకపోతాడు. 9వ రోజు భీష్ముడు చేసే యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ యుద్ధంలో భీష్ముడు కాకుండా యమధర్మరాజే వచ్చి యుద్ధాన్ని చేస్తున్నంత భయంకరంగా ఉంటుంది. పాండవుల సేన, పాండవుల మహారథులు, రథులు అందరూ భయపడుతున్నారు. ఎటు చూసిన భీష్ముడి రథం మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. పాండవుల సేనలో చాలా మంది వాళ్ళ వెపన్స్ అన్నిటిని వదిలేసి భీష్ముడు భయానికి పరిగెత్తడం మొదలెట్టారు. కానీ వాళ్ళు ఉన్నది భీష్ముడు వ్యూహంలో అని వాళ్ళు మర్చిపోయారు. దాంట్లో నుంచి వాళ్ళు బయట పడలేరు. భీష్ముడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు తన దివ్యాస్త్రాలను భీష్ముడిపై యూజ్ చేయమని. అర్జునుడి మాక్సిమం భయంకరమైన అస్త్రాలను తను భీష్ముడిపై ప్రయోగిస్తున్నా అవి భీష్ముడిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు. కృష్ణుడి కోపం తను అర్జునుడి రథాన్ని నడిపే విధంలో తెలిసిపోతుంది. అర్జునుడిని ప్రొటెక్ట్ చేస్తూ కృష్ణుడు తన రథాన్ని అటు ఇటుగా తీసుకెళ్తున్నా భీష్ముడు కొట్టే బాణాలు అర్జునుడికి ఇంకా కృష్ణుడికి తాకుతూనే ఉంటాయి. అర్జునుడు ఇంకా కృష్ణుడు రక్తంలో తడిసిపోయారు. పాండవుల డిఫెన్స్ లైన్ ని కూడా భీష్ముడు కొట్టేశాడు. భీష్ముడు పాండవుల సేనని ఎలా చంపుతున్నాడంటే ఒక అడవిలో మంట అంటుకున్నప్పుడు ఆ అడవిని ఆ మంట ఎలా కన్జ్యూమ్ చేస్తుందో భీష్ముడు ప్రతి ఒక్కరిని అలా చంపేస్తున్నాడు. ఏనుగులు, రథాలు, గుర్రాలు అన్ని చనిపోతున్నాయి. సాయంత్రం అవ్వడానికి వస్తుంది. ఆల్మోస్ట్ పాండవులందరినీ వాళ్ళ మోకాల మీదకి భీష్ముడు తెచ్చేశాడు. ప్రీవియస్ గా జరిగిన 8 రోజుల కురుక్షేత్రం ఒక ఎత్తు, ఇవాళ జరిగిన యుద్ధం ఒక ఎత్తు. జరిగిన 8 days ఫేవర్ మొత్తం పాండవుల వైపుగా ఉంటే ఒక్క రోజులోనే భీష్ముడు ఆ స్కేల్ ని మొత్తం మార్చేస్తాడు. దుర్యోధనుడికి తెలిసిపోతుంది వాళ్ళు గెలిచేస్తున్నారని. గెలిపి ఇంకా వీళ్ళదే అన్న సంతోషంలో దుర్యోధనుడు ఉన్నాడు. సూర్యుడు అస్తమించేశాడు. 9వ రోజు యుద్ధం అయిపోయింది. ఆ రోజు సాయంత్రం పాండవులందరూ కూర్చొని అసలు భీష్ముడిని ఎలా చంపేది అని డిస్కస్ చేసుకోవడం మొదలెట్టారు. యుధిష్ఠర్ ఇది ఇంకా తీసుకోలేకపోతున్నాడు. పితామహ నా సేనను ఇంత కూడా జాలి లేకుండా చంపేస్తున్నాడు. భీష్ముడికి మనం లొంగిపోతేనే కరెక్ట్ అనుకుంటా. భీష్ముడిని నిజంగా కొట్టడం ఎవరి వల్ల కాదు. భీష్ముడు అలాంటి యోధుడని తెలిసిన తర్వాత కూడా మనం అసలు ఛాలెంజ్ చేయాల్సిందే కాదని యుధిష్ఠర్ అంటాడు. అప్పుడు కృష్ణుడు, యుధిష్ఠర్ నువ్వు ఇలా గివ్ అప్ ఇవ్వకూడదు. దీనికంటే మించి ఇంకా మనం ఏం చేస్తాం? యుద్ధరంగంలో ఉన్న ఈగిల్స్ ని ఊహించుకుంటేనే యుధిష్ఠర్ కి భయం పుట్టుకొస్తుంది. మనం అందరం భీష్ముడి దగ్గరికి వెళ్దాం. మనం ఎంత కాదనుకున్నా భీష్ముడికి పాండవులు అంటేనే ఎక్కువ ఇష్టం. ఆయన దగ్గరికి వెళ్ళి తన గైడెన్సే మనం తీసుకుందాం. కృష్ణుడు ఇంకా పాండవులు అందరూ కలిసి భీష్ముడి దగ్గరికి వెళ్తారు. యుధిష్ఠర్ భీష్ముడితో అడుగుతాడు, పితామహ మీరు ఇలా యుద్ధాన్ని చేస్తుంటే మాకు అసలు గెలిచే హోపే కనపడట్లేదు. మీ రథం వస్తుందని తెలిస్తేనే మా సేన వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టిపోతుంది. మీరు ఇలాగే గనక మీ యుద్ధాన్ని కొనసాగించారంటే అసలు నా సేన నాకు మిగలదు. మిమ్మల్ని ఓడించడం ఎలా? నేను ఓడిపోవాలి అనుకున్నంత వరకు నన్ను ఎవరు ఓడించలేరు. కానీ ఒక దారుంది. నా ముందుకు కనుక ఒక అమ్మాయి వచ్చి నిల్చుందంటే నేను నా విల్లుని కింద పెట్టేస్తాను. అమ్మాయి ఆ పితామహ అని యుధిష్ఠర్ అడిగినప్పుడు భీష్ముడు యుధిష్ఠర్ కి అంబా కథ మొత్తాన్ని చెప్తాడు. అంబా తనను చంపడానికి మళ్ళీ శిఖండిగా పుట్టిందని తనకు చెప్తాడు. శిఖండిని యుద్ధరంగంలో నా ముందుకు తీసుకురండి. నేను నా విల్లుని కింద పెడతాను. ఈ మాటకి నేను వెనక్కి వెళ్ళను. ఈ మాటలు భీష్ముడి దగ్గర నుంచి విన్న పాండవులందరూ సైలెన్స్ లో వాళ్ళ క్యాంప్స్ కి తిరిగి వెళ్తారు. నాకు తెలిసి మనం చేయబోతుంది ఒక పిరికివాడు చేసే పని అని అర్జునుడు అంటాడు. మీరు భీష్ముడి గనక రేపు చంపలేదంటే ఈ ధర్మయుద్ధాన్ని రేపు మీరు ఓడిపోతారు. అండ్ యుద్ధంలో ఏం చేసినా కరెక్టే. ఎవ్రీ యాక్ట్ ఇస్ ఫెయిర్ ఇన్ వార్. యుద్ధాన్ని గెలవడానికి మీరు ఏదైనా చేయాలి. ఎందుకంటే ధర్మం మీ వైపుగా ఉంది. వీళ్ళు ఇక్కడిది మాట్లాడుతుండగా భీష్ముడు తన టెంట్ లో కూర్చొని రిలాక్స్డ్ గా ఫీల్ అవుతున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి తను పడ్డ బాధ ఆఖరికి తీరిపోబోతుంది. అంబా తనపై రివెంజ్ తీసుకోబోతుంది. 10వ రోజు
కురుక్షేత్రంలో మొదలైంది. పాండవుల సేన ముందు అర్జునుడు ఇంకా శిఖండి భీష్ముడిని చంపడానికి రెడీగా నిల్చొని ఉన్నారు. శిఖండి, నువ్వు పితామహాన్ని కొట్టేటప్పుడు నేను నిన్ను పాండవులతో సేవ్ చేస్తాను అని అర్జునుడు అంటాడు. భీష్ముడు 10వ రోజు తన యుద్ధాన్ని మొదలెట్టాడు. 9వ రోజు ఎక్కడైతే తన యుద్ధాన్ని వదిలేశాడో అక్కడ నుంచే తను మళ్ళీ మొదలెడతాడు. యుద్ధరంగం మొత్తం భీష్ముడు అంటేనే భయం. తన విల్లు సౌండ్ కే యుధిష్ఠిర్ సేనంతా భయపడుతుంది. అర్జునుడి ప్లాన్ దుర్యోధనుడికి తెలిసొస్తుంది. భీష్ముడిని శిఖండి నుంచి కాపాడడానికి కౌరవులందరినీ భీష్ముడికి ప్రొటెక్షన్ గా తనకు చుట్టుగా దుర్యోధనుడు నిలబెడతాడు. ధృష్టద్యుమ్నుడు, విరాట్, ద్రుపద్ వీళ్ళందరూ భీష్ముడు చుట్టూ నిల్చున్న వాళ్ళందరినీ చంపేస్తున్నారు. అర్జునుడు వేసే బాణాలు కౌరవుల కొన్ని వేల సేనను చంపేస్తుంది. అది చూసిన దుర్యోధనుడు భీష్ముడితో, అర్జునుడు నా సేనను చంపేస్తున్నాడు పితామహ, ఏదో ఒకటి చేయండి, తనని ఆపండి అంటాడు. దుర్యోధన, హస్తినాపురానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ రుణాన్ని తీర్చుకోవడానికే నేను రోజు కొన్ని వేల మంది సేనను చంపేస్తున్నాను. అయినా అది నీకు సరిపోవట్లేదు. నేను ఇవాళ నీ రుణాన్ని తీర్చుకోవడానికి నా లైఫ్ ని కూడా ఇచ్చేస్తాను అని భీష్ముడు చెప్పి ఆ యుద్ధరంగంలో తన తాండవాన్ని మళ్ళీ మొదలెడతాడు. తన విల్లు కురుక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని మళ్ళీ ఏడ్పించడం మొదలెట్టింది. సుముఖ్ రెజిమెంట్ మొత్తాన్ని భీష్ముడు ఒక్కసారిగా చంపేశాడు. వాళ్ళ బాడీస్ అన్ని కురుక్షేత్రంలో ఇలా చెల్లా చెదురై పడున్నాయి. ఎక్కడ చూసినా వాళ్ళ తలలు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ చేతులు, కొంతమంది అయితే ప్రాణంతో అలా క్రాల్ చేస్తూ కనిపిస్తున్నారు. వీళ్ళని చంపుకుంటూనే భీష్ముడు మైండ్ లో కొన్ని థాట్స్ నడుస్తున్నాయి. నేను ఇప్పటికీ చేసింది చాలు, నేను ఇప్పటికి భరించింది కూడా చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుద్ధం జరగడం కూడా నాకు ఇష్టం లేదు. అయినా కూడా కొన్ని లక్షల మందిని అసలు ఏవి ఆలోచించకుండా నేను భయంకరంగా చంపేస్తున్నాను. భీష్ముడు ఇంకా ఇది తీసుకోలేకపోతాడు. తను యుధిష్ఠిర్తో అంటాడు, అర్జునుడిని పంపించు, నన్ను చంపేయమని చెప్పు. దుశ్శాసనుడు భీష్ముడి దగ్గరికి రావడానికి అర్జునుడిని నాపుతాడు. వాళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కానీ ఒక పాయింట్ లో దుశ్శాసనుడిని కొట్టి అర్జునుడు లోపలికి వెళ్తాడు. అక్కడ తన కృపాచార్యుడు, భగదత్త, ద్రోణాచార్యుడు వీళ్ళందరితో పోట్లాడతాడు. వీళ్ళందరూ కూడా అర్జునుడిని భీష్ముడి దగ్గరికి వెళ్ళడానికి ఆపలేకపోతారు. అర్జునుడిని అసలు ఎవరు ఆపలేకపోతున్నారు. కౌరవుల సేన మొత్తం కలిసి వచ్చినా తనను అసలు టచ్ కూడా చేయలేకపోతున్నారు. కానీ భీష్ముడికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు. తను అర్జునుడిని చూడంగానే అర్జునుడితో తను యుద్ధాన్ని మొదలెడతాడు. అర్జునుడికి భీష్ముడికి యుద్ధం జరుగుతుంది. అప్పుడు శిఖండి తన ముందుకు వస్తుంది. శిఖండి అప్పుడు తనపై కొన్ని బాణాలు వేసి కొడుతుంది. నేను నీతో యుద్ధాన్ని చెయ్యలేను, మీరు నాతో యుద్ధాన్ని చేసినా చేయకపోయినా, పూర్వజన్మలో మీరు నాకు చేసిన హ్యూమిలియేషన్ నేను తీసుకోలేకపోతున్నా. దానివల్లే ఇవాళ నేను మీ ముందు ఇలా నిల్చొని ఉన్నా. ఇవాళ మిమ్మల్ని నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరని శిఖండి భీష్ముడితో అంటుంది. శిఖండి భీష్ముడు ముందుకొచ్చి నిల్చునే లోపు ఆ రోజు భీష్ముడు చంపింది 10,000 ఏనుగులు, 10,000 గుర్రాలు, 14,000 సోల్జర్స్ అండ్ 7 పాండవుల మహారథులను అప్పటి వరకు భీష్ముడు చంపేశాడు. అర్జున, భీష్ముడిని చంపే టైం వచ్చింది. ఇప్పుడు నువ్వు భీష్ముడిని చంపకపోతే ఘోరం జరిగిపోతుందని కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. భీముడు, ధృష్టద్యుమ్నుడు, అభిమన్యు, సత్యకి వీళ్ళందరూ భీష్ముడు చుట్టుగా నిల్చొని తనను కొడుతున్నారు. కానీ భీష్ముడు ఒక్కడే వీళ్ళందరితో యుద్ధాన్ని చేస్తున్నాడు. భీష్ముడు అసలు ఆ యుద్ధాన్ని ఆపే ప్రసక్తిలోనే లేడు. కౌరవుల సేన మొత్తాన్ని దాటుకొని అర్జునుడు, శిఖండి భీష్ముడు ముందొచ్చి నిల్చుంటారు. భీష్ముడిపై శిఖండి తన బాణాన్ని ఎక్కుపెట్టుకుని కూర్చొనుంది. శిఖండిని చూడంగానే భీష్ముడు ఆగిపోతాడు. అప్పుడు అర్జునుడు కొట్టిన బాణం భీష్ముడు విల్లును విరక్కొట్టేస్తుంది. శిఖండి తన బాణాన్ని భీష్ముడు షీల్డ్ లో దిగబెట్టేస్తుంది. భీష్ముడు అప్పుడు శిఖండిని చూస్తాడు. తన ముందు మొత్తం అప్పుడు అంబా మెమరీస్ ఫ్లాష్ అవుతున్నాయి. భీష్ముడి కళ్ళల్లో బాధ, అట్ ది సేమ్ టైం తను విముక్తి పొందుతున్న సంతోషం కూడా కనిపిస్తుంది. భీష్ముడు అక్కడ నిల్చొని ఆలోచిస్తున్నాడు. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని అర్జునుడు తనపై బాణాలని కొడుతూనే ఉన్నాడు. దాన్ని భీష్ముడు ఆపట్లేదు. అర్జునుడు కొట్టే ప్రతి ఒక్క బాణం భీష్ముడికెళ్లి గుచ్చుకుంటూనే ఉంది. కౌరవుల సేనాధిపతి బాడీ రక్తంతో కవర్ అయిపోయి ఉంది. భీష్ముడి ప్రతి ఒక్క బాడీ పార్ట్ లో నుంచి బ్లడ్ కారిపోతూనే ఉంది. అంత బాధలో కూడా తను అర్జునుడిని ప్రేస్ చేయడం మాత్రం ఆపడు. నా లోపల ఉన్న బాణాలు, ఏవైతే బాణాలు ఇప్పుడు నా రక్తాన్ని పీలుస్తున్నాయో, కొట్టిన ప్రతి ఒక్క బాణం అర్జునుడు కొట్టిందే. తనకు మాత్రమే నన్ను కొట్టే శక్తి ఉంది. తను మాత్రమే నా డిఫెన్సెస్ ని దాటుకొని రాగలడు. ఇంకొక వైపుగా అర్జునుడు కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. కానీ తను బాణాలను కొట్టడం మాత్రం ఆపట్లేదు. ఎందుకంటే ఇవాళ తను భీష్ముడిని చంపాల్సిందే, లేదంటే భీష్ముడు ఏం చేయగలడో కూడా అర్జునుడికి తెలుసు. అర్జునుడు కొట్టే బాణాలకు భీష్ముడు బాధతో అట్ ది సేమ్ టైం హ్యాపీనెస్ లో కూడా ఉన్నాడు. తన ప్రతి ఒక్క బోన్ అర్జునుడి బాణాలకు విరిగిపోతున్నాయి. భీష్ముడి దగ్గర ఇంకా ఎనర్జీ లేదని అర్జునుడికి తెలిసిపోయింది. తనపై తను బాణాలేసి కొడుతూనే ఉన్నాడు. భీష్ముడు తను చనిపోయేంత వరకు తన యుద్ధాన్ని ఆపలేదంటారు. తనపై అర్జునుడు అన్ని బాణాలేసి కొడుతున్నా తన రథం నుంచి తన కిందికి దిగి అర్జునుడితో లాస్ట్ టైం పోరాడడానికి తన కత్తి ఇంకా తన షీల్డ్ ని తీసుకుని కిందికి రావడం మొదలెడతాడు. అర్జునుడు కొట్టే బాణాలు తన కత్తిని ఇంకా తన షీల్డ్ ని విరగొట్టేస్తాయి. ఆ క్షణం భీష్ముడు ఇంకా గివప్ ఇచ్చేస్తాడు. భీష్ముడికి వాళ్ళ నాన్న ఒక వరాన్ని ఇస్తాడు, ఇచ్చా మృత్యు.
తను కోరుకున్నప్పుడే తన చావు తన దగ్గరకు వస్తుంది. ఇదంతా వాసూస్ ఆకాశంలో నిల్చొని చూస్తున్నారు. దేవవ్రత, ఈ కురుక్షేత్రంలో నీకు మించిన యోధుడు లేడు. నువ్వు ఈ యుద్ధంలో చేసింది చాలు. వాసూస్ భీష్ముడిని ఆనర్ చేయడానికి ఆకాశంలో నుంచి డ్రమ్స్ మోయిస్తున్నారు. ఆ సౌండ్ కురుక్షేత్రం మొత్తం వినిపిస్తుంది. భీష్ముడు ఇంకా తన రథంపై వాళ్ళు పూలను చల్లుతున్నారు. తన రథంలో నుంచి తన కింద పడిపోతాడు. భీష్ముడి బాడీలో ఎన్ని బాణాలు గుచ్చుకున్నాయంటే తను కింద పడ్డా తన బాడీ భూమిని తాకట్లేదు. ఆ ఆరోస్ పైనే తన బాడీ అలా నిలిచునిపోయి ఉంది. భీష్ముడు అలా చూసిన శిఖండి ఫేస్ లో నవ్వు, తన 2 జన్మల బాధ ఈ రోజుతో తీరిపోయిందన్నది అంబా ఫేస్ లో క్లియర్ గా కనిపిస్తుంది. భీష్ముడు యుద్ధ రంగంలో పడిపోయాడు, కానీ భీష్ముడు ఇంకా చనిపోలేదు. తను బ్రతికే ఉన్నాడు. సూర్యుడు ఇంకా అస్తమించలేదు, కానీ యుద్ధం అక్కడికే ఆగిపోయింది. ఇరువైపులా ఉన్న మహారథులందరూ భీష్ముడు చుట్టూ చేరారు తన బాణాల పరుపును చూడ్డానికి. దేవతలందరూ భీష్ముడికొచ్చి చెప్తున్నారు, ఇంకా సూర్యుడు పూర్తిగా అస్తమించలేదు. నీలాంటి యోధుడు చనిపోవడానికి ఇది కరెక్ట్ అయిన టైం కాదు. ఆ క్షణంలో 7 అందమైన బాతులు ఆకాశంలో భీష్ముడికి కనిపిస్తున్నాయి. మానస సరోవర్ నుంచి అవి ఆయన వైపుగా వస్తున్నాయి. ఆ బాతులను తన అమ్మాయిన గంగామాత భీష్ముడి కోసం పంపించింది. మా నాన్న నాకు ఇచ్ఛామృత్యు వరాన్నిచ్చాడు. మీరు వెళ్ళి తిరిగి మా అమ్మకు చెప్పండి, సూర్యుడు అస్తమించిన దాని తర్వాతే నేను ఈ లోకాన్ని వదిలేస్తానని. భీష్ముడు అప్పుడు తన చుట్టూ చేరిన ప్రతి ఒక్క యోధుడి ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, నా తల ఎటు కాకుండా గాలిలో అలా ఊగుతుంది, దానికి రెస్ట్ కావాలి. దుర్యోధనుడు పరిగెత్తుకుంటూ వెళ్లి తన కోసం పిలోస్ ని తీసుకొస్తాడు. దుర్యోధన, నువ్వు తెచ్చింది ఈ బాణాల పరుపుకి సరి అయినది కాదు. అర్జున, నువ్వే నన్ను ఈ బాణాల పరుపు పైన పడుకోబెట్టావు. ఇప్పుడు నువ్వే నా తలకు సరిపోయే ఒక రెస్ట్ ని కూడా తయారు చేయి. అర్జునుడి కళ్ళలో నుంచి ఇక్కడ నీళ్లు కారుతున్నాయి. అప్పుడు తను 3 బాణాలు వేసి కొడతాడు. అవి భీష్ముడికి తాకవు, కానీ అవి వెళ్ళి తన హెడ్ కి సపోర్ట్ చేస్తాయి. నా గొంతు ఆరిపోయింది. అర్జున, నాకు కొన్ని నీళ్లు కావాలి. అర్జునుడప్పుడు తన ప్రజన్యాస్త్రాన్ని వేసి భూమిని 2గా చీలిస్తే అందులో నుంచి ఒక ఫౌంటైన్ లాగా నీళ్లు బయటకు వచ్చి అవి డైరెక్ట్ భీష్ముడి నోట్లో వెళ్ళి పడతాయి. నేను బ్రతికున్న ఇన్ని సంవత్సరాలు ఇంత తీయటి నీళ్లు నేను ఎప్పుడూ తాగలేదని భీష్ముడు అంటాడు. ఆ పరుపుపై పడుకొని దుర్యోధనుడికి అప్పుడు భీష్ముడు చెప్తాడు, దుర్యోధన, ఇప్పటికైనా ఈ యుద్ధాన్ని ఆపై. అర్జునుడిని ఎవరూ కొట్టలేరు. నేను చెప్పింది ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకో. అర్జునుడి దివ్యాస్త్రాల ముందు అసలు ఎవరూ నిల్చోలేరు. దేవతలు, అప్సరాలు, మహర్షులు అందరూ వచ్చి భీష్ముడి కాళ్ళ దగ్గర నిల్చున్నారు. కురుక్షేత్రంలో ఎటు చూసిన రక్తం, బాడీస్ అన్నిలా పడున్నా కానీ కూడా ఆ 2 నిమిషాలకు ఆ ప్లేస్ మొత్తం హెవెన్ గా మారిపోయింది. దుర్యోధనుడు మాత్రం తన ఓటమిని ఒప్పుకోవడానికి రెడీగా లేడు. భీష్ముడు చనిపోవడం తనకు చాలా పెద్ద దెబ్బే, కానీ తను పాండవులకు మాత్రం గెలుపునివ్వడానికి రెడీగా లేడు. తను కొంతమంది సోల్జర్స్ ని పిలిచి భీష్ముడు చుట్టుగా నిల్చోమని చెప్తాడు. గద్దలు తన దగ్గరికి రాకుండా చూసుకోమని చెప్తాడు. ప్రతి ఒక్కరు భీష్ముడు చుట్టూ నిల్చొని ఏడవడం మొదలెట్టారు. ఇంకా సూర్యుడు అస్తమించేస్తున్నాడన్న టైంలో తన దగ్గరకు ఒక షాడో నడుచుకుంటూ వస్తుంది. పితామహ, నేను కర్ణుణ్ణి, అధిరథ్ ఇంకా రాధా కొడుకుని. మీరు కౌరవుల సేనని ఇప్పటి వరకు గైడ్ చేశారు. నేను వాళ్ళని ఇప్పుడు జాయిన్ కాబోతున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలని కర్ణుడు భీష్ముడి దగ్గరకు వస్తాడు. భీష్ముడికి తన కళ్ళు ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు. చాలా కష్టంతో తన కళ్ళను ఓపెన్ చేసి కర్ణుడిని చూస్తాడు. భీష్ముడు చుట్టుపక్కల ఎవరు లేరని తను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కర్ణుడితో తను మాట్లాడడం మొదలెడతాడు. కర్ణ, నారదుడు నాకు ఆల్రెడీ చెప్పాడు నువ్వు కుంతి కొడుకు అని. నాకు ఫస్ట్ నుంచే నీపైన ఎలాంటి ద్వేషం లేదు. ప్రపంచంలో నీ పేరు దానకర్ణుడుగా ఎప్పటికీ నిలిచిపోతుంది. కానీ నువ్వు నీ తమ్ముళ్ల వైపుగా వెళ్ళు, అదే నీ కరెక్ట్ ప్లేస్. నువ్వు గనక యుధిష్ఠర్ వైపుగా వెళ్ళావంటే మీకు ఈ యుద్ధాన్ని గెలవడానికి ఎంతో సమయం పట్టదు. పితామహ, పాండవులు నా ఎనిమీస్. ఈ టైంలో నేను దుర్యోధనుని వదలలేను. భీష్ముడు కర్ణుడితో ఇంకేం మాట్లాడాడు. తన ఫేస్ పై ఒక చిన్న చిరునవ్వుతో కర్ణుడికి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. సూర్యుడు అస్తమించాడు. అందరినీ చివరిసారిగా ఒక్కసారి భీష్ముడు చూసి ఆ యుద్ధ రంగంలో తను కళ్ళు మూస్తాడు. భీష్ముడు చనిపోతాడు. అప్కమింగ్ వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్ కాబోతున్నాయి. ద్రోణాచార్యుడు ఇంకా ధృష్టద్యుమ్నుడి యుద్ధం, అభిమన్యుడు ఇంకా చక్రవ్యూహం, భీముడు ఇంకా దుర్యోధనుడి యుద్ధం. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ దోస్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ సో దట్ నేను అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇఫ్ యూ లైక్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్, ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఇఫ్ యూ లైక్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్ ఆర్ నాట్.